వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం భీంబెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. వీటికి అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉన్నాయి. భీంబెట్కా మధ్యప్రదేశ్లోని భోపాల్కు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్కంటక్ నది తీరాన కొండల మధ్యలో రతపాణి వన్యప్రాణి అభయారణ్యంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆది మానవులకు ఆ తర్వాత క్రూర మృగాలకు నివాసమైన ఈ ప్రదేశం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుంది. భీంబెట్కా అన్న పేరు మహాభారతంలోని భీముడి పేరు మీద వచ్చింది. జూదంలో రాజ్యం పోగొట్టుకున్నాక పాండవులు కొంతకాలం ఈ గుహల్లో తలదాచుకున్నట్లు పురాణ కథనం. మనిషి మొట్టమొదట జీవించింది ఇక్కడినట. 15,000 ఏళ్ల కిందటి ఆదిమానవుడు ఇక్కడ నివసించినట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మన పురావస్తు శాఖ వారికి. ఎలా కనుగొన్నారు? భీంబెట్కా గుహలు కనుగొనే తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త విఎస్ వకాన్కర్ రైలులో భోపాల్కు వెళుతుండగా తాను ఐరోపా ఖండంలో చూసిన గుహలను పోలిన వాటిని ఇక్కడ చూశారట. ఆ తర్వాత 1957లో తన బృందంతో కలిసి గుహలను కనుగొన్నాడు. భీంబెట్కా గుహల విశేషాలు. భీంబెట్కా గుహలు ప్రాచీన శిలాయుగం కాలం నాటివి. ఈ గుహలు భారతదేశంలోని ఆది మానవుడు నివసించాడు అనటానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఈ గుహలలో 1,00,000 సంవత్సరాల క్రితం హోమో ఎరెక్టస్ ఆది మానవులు నివసించారు. భీంబెట్కాలో మొత్తం 750 గుహలు కనుగొన్నారు. అందులో 243 భీంబెట్కా చెందినవిగా మరియు 178 లకర్ జువార్ వర్గానికి చెందినవిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ గుహలలో సందర్శకుల కోసం 12 మాత్రమే తెరిచుంచారు. పెయింటింగ్స్. ఆది మానవులు వేసిన పెయింటింగ్స్ గుహలలో ప్రధాన ఆకర్షణలు. గుహలలో సుమారు 453 పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవి 30,000 ఏళ్ల క్రితం నాటివిగా చెబుతారు. ఈ గుహలు పూర్వం నాట్యం యొక్క ఉనికిని కూడా కనపరిచాయి. ఒకనొక రాతి గుహలు చేతిలో త్రిశూలం కలిగి నాట్యం చేస్తున్న భంగిమలో ఉన్న చిత్రం ఇక్కడి పెయింటింగ్స్లో కల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వీటిని చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. భీంబెట్కా గుహలను యునెస్కో 2003లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. భీంబెట్కా గుహలో ఉన్న ఏకశిలపై ఉపయోగించిన రంగుల యొక్క ముడిసరుకు బార్కేదా వనరుగా వ్యవహరించారు పురాతత్వ శాస్త్రవేత్తలు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా గుహలలో అరుదైన చిత్రాల కోతకు గురవుతున్నాయి. వీటిని సంరక్షించడం కోసం పురావస్తు రసాయనాలను మరియు మైనాన్ని ఉపయోగిస్తున్నది. సందర్శన సమయం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భీంబెట్కా గుహలను పర్యాటకులు లేదా యాత్రికులు సందర్శించవచ్చు. భీంబెట్కా గుహలకు ఎలా చేరుకోవాలి అంటే, భీంబెట్కా గుహలు భోపాల్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కనుక ముందు భోపాల్ చేరుకొని అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా భీంబెట్కా చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.